Hi everyone. Welcome to another episode that is very important episode of our series English Made Easy. So today we are going to discuss a very important aspect, that is how to face an interview. సో ఇప్పటి వరకు మీరు చిన్న చిన్న సెంటెన్సెస్ ఎట్లా పలకాలి, ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి నేర్చుకున్నారు. సో చాలా మందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, లేకపోతే మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఎలా మాట్లాడాలి అన్నది ఒకటి బాగా ఉంటుందన్నమాట, తెలుసుకోవాలని ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. ఈ విషయాలు కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఏ ఇంటర్వ్యూకైనా మీరు అసలు భయపడే ప్రసక్తే లేదు. అస్సలు భయం అంటూ ఉండదు. మీకు తప్పకుండా జాబ్ కూడా వస్తుంది. ఈ సూత్రాలు మీరు పాటించి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో లెట్స్ బిగిన్ అవర్ లెసన్, టుడేస్ లెసన్. అంటే ఇంటర్వ్యూలో ఇంట్రడ్యూస్ చేసుకున్నా, లేకపోతే మీ గురించి మీరు ఎలా చెప్పుకోవాలి ఇంగ్లీష్లో అనడానికి కూడా ఇది పనికొస్తుంది మీకు. సో మెయిన్గా ఏంటి, ఈరోజు మాత్రం ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అన్న విషయం గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. అయితే మీరు ఈ విషయాలన్నీ నేమ్, ప్లేస్ అని, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అని నేను ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను. సో మీకు డౌట్ వస్తుంది, మళ్ళీ మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఏంటి, ఆల్రెడీ మా డీటెయిల్స్ అన్నీ సర్టిఫికెట్స్లో ఉన్నాయి కదా, మేము అవి సబ్మిట్ చేసాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంటర్వ్యూయర్ ఫస్ట్ ఇంటర్వ్యూని ఎలా బిగిన్ చేస్తాడంటే, కమ్ ఆన్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ టెల్ అస్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటారనమాట. అప్పుడు మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే, మీ గురించి మీకు ఎంత మంచి అవగాహన ఉంది, హౌ బెస్ట్ యూ కెన్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు అనదర్ పర్సన్, దే విల్ బి కమింగ్ టు నో. అనదర్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీ. అంటే ఇంటర్వ్యూ బిగినింగ్ అప్పుడు ఒక మీరు కంఫర్ట్ జోన్లో ఉండాలని కూడా ఈ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు. ఇంకోటి, క్రియేటింగ్ ద ఫస్ట్ ఇంప్రెషన్. మిమ్మల్ని మీరు బాగా ప్రొజెక్ట్ చేసుకోగలిగితే, మీ గురించి మీరు బాగా మాట్లాడుకోగలిగితే వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. ద ఇంటర్వ్యూ విల్ బి వెరీ ప్లీజ్డ్ బై యూ, బై యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ విల్ బి ఇంప్రెస్డ్. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ టు బిగిన్ యువర్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చి అక్నాలెడ్జ్మెంట్. అక్నాలెడ్జ్మెంట్ అంటే మీరు వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు, ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పడం అనమాట. సో యూ హ్యావ్ టు బిగిన్ యువర్ ఇంట్రడక్షన్ బై థ్యాంకింగ్ ద ఇంటర్వ్యూయర్. ఎలా చెప్పాలి? థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ దిస్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పాలి అనమాట. అది మీ ఒక మంచి నేచర్ని, కర్టియస్ నేచర్ని, అంటే మీరు ఎంత మంచి బిహేవియర్ ఉంది మీకు, మీ బ్రాటప్ ఎలా ఉంది, అదంతా కూడా వాళ్ళు అసెస్ చేయగలుగుతారు అనమాట. ఇంటర్వ్యూయర్స్ మిమ్మల్ని ఒక అసెస్మెంట్ కిందకి పనికొస్తుంది థ్యాంక్ యూతో మొదలు పెడితే. థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మీ అని మొదలు పెడితే. దెన్ సెకండ్ ఆస్పెక్ట్ వచ్చి మీ నేమ్, ప్లేస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్పాలి. నేమ్ అంటే మీరు మీ పేరు చెప్పుకోవాలన్నమాట. చాలామంది పేరు చెప్పేటప్పుడు కొంతమంది వీక్గా చెప్తారు. అంటే దేర్ మే బి సమ్ రీజన్స్, లైక్ దే మే నాట్ లైక్ దేర్ నేమ్. పేరు ఒక్కొక్కసారి వాళ్ళ పేరు వాళ్ళకి నచ్చక, మన పేరు మనకి నచ్చకపోతే కూడా అది చెప్పేటప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. మై నేమ్ ఈజ్ వెంకటేష్, మై నేమ్ ఈజ్ విమల, మై నేమ్ ఈజ్ నీలిమ, ఇలా చెప్తుంటారనమాట. అలా చెప్పకూడదు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి. When you introduce yourself or when you tell your name, there should be a kind of sense of pride. ఒకలాంటి ఆనందం, ఒకలాంటి ప్లెజర్ ఉండాలి మీ పేరు మీరు చెప్పుకున్నట్టు. యాజ్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. మీ పేరంటే మీకు ఎంతో ఇష్టం ఉన్నట్టుగా చెప్పాలన్నమాట. దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. వన్ మోర్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సే మై సెల్ఫ్ సో అండ్ సో అని చెప్పుకుంటారనమాట. దట్ ఈస్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్. ఎప్పుడు కూడా మీ పేరుని మై సెల్ఫ్ అనే వర్డ్తో బిగిన్ చేయకూడదు. దట్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ టు సే మై నేమ్ ఈజ్ అని మీ పేరు చెప్పుకోవాలన్నమాట. అదర్వైజ్ ఐ యామ్ సో అండ్ సో మీ పేరు చెప్పుకోవాలి. అంతేగాని మై సెల్ఫ్ అని అనకూడదు. చాలామంది ఈ మిస్టేక్ చేస్తారు. సో వెన్ యూ బిగిన్ యువర్ introduction with a grammatically error,
దట్ క్రియేట్స్ అ రాంగ్ ఇంప్రెషన్ అబౌట్ యూ. సో ఎందుకంటే ఇంటర్వ్యూయర్స్ అందరూ చాలా మందిని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఉంటారు. సో అన్ని ఆస్పెక్ట్స్ వాళ్ళకి బాగా తెలుసు. సో నెవర్ యూస్ ద వర్డ్ మై సెల్ఫ్. దెన్ కమ్స్ ద ప్లేస్. మీ నేటివ్ ప్లేస్ గురించి మీరు చెప్తుంటారనమాట. సో యూ హ్యావ్ టు సే ఐఎమ్ born and brought up in Hyderabad, the city of monuments. Or I am a native of Hyderabad, the city of pearls. అలా మీ ప్లేస్ గురించి మీరు చెప్పేటప్పుడు దానికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని మీరు యాడ్ చేయాలి. ప్రతి ప్లేస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు ఏ ప్లేస్ నుంచి వస్తారో ఆ ప్లేస్కి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది. అది మీరు యాడ్ చేయగలిగి ఉండాలి ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు. మామూలుగా చెప్పేటప్పుడు కూడా మీరు ఏ ప్లేస్ నుంచి బిలాంగ్ అవుతారో దానికి ఒక మంచి విశేషం అంటే అడ్జెక్టివ్ని యాడ్ చేయగలి. అంటే ఫ్యాక్ట్, నిజమైనవి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏముంటుందో అది చెప్పగలిగి ఉండాలి. దెన్ కమ్స్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. When you talk about your educational qualifications, you have to begin with your recent qualification. అంటే మీరు లాస్ట్లో ఏం క్వాలిఫికేషన్ ఉంది మీకు అది చెప్పగలిగి ఉండాలి. అది చెప్పిన తర్వాత దాంట్లో మీకు ఏ గ్రేడ్స్ వచ్చినాయి, మార్క్స్ ఎంత వచ్చినాయి. ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ స్కోర్డ్ అ డీసెంట్ స్కోర్, యూ కెన్ టాక్ అబౌట్ యువర్ స్కోర్ ఆల్సో. Just a sentence you can tell about your scoring. Otherwise, it's okay even if you don't talk about your marks. Then you can go back chronologically, వెనక్కి వెళ్ళి స్కూల్ విషయాలు అవి చెప్పొచ్చు అనమాట. స్కూల్ గురించి మాట్లాడేటప్పుడు కానీ మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరు చెప్పేటప్పుడు కూడా ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చదివినందుకు మీకు ఎలాంటి వాల్యూస్ని మీరు ఇన్కల్కేట్ చేసుకున్నారు అది ఒక సెంటెన్స్ కంపల్సరీ చెప్పాలన్నమాట. మీరు ఆ ఇన్స్టిట్యూట్ గురించి మంచి వాక్యాలు చెప్పగలిగి ఉండాలి. సో అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యూ ఆల్సో హ్యావ్ టు టాక్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ అక్లేడ్స్. మీరు గెలుచుకున్న ప్రశంసలు, మీరు గెలుచుకున్న బహుమతులు, ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీరు కండక్ట్ చేసి ఉంటే అవన్నీ కూడా మీరు గబగబా చెప్పగలిగి ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటుగా. సో థర్డ్ ఆస్పెక్ట్ వచ్చి వై యు ఆర్ అప్లయింగ్ ఫర్ దట్ జాబ్. ఆ జాబ్ అప్లై చేయడానికి మీరు ఎలా సూటబుల్ అవుతారు, క్వాలిఫికేషన్స్ పరంగా సూటబుల్ అవుతారా, ఎక్స్పీరియన్స్ పరంగా సూటబుల్ అవుతారా, ఏ విధంగా మీరు సూటబుల్ అవుతారో మీరు చెప్పగలిగి ఉండాలి. సో దట్ ఈస్ అగైన్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ద ఇంటర్వ్యూయర్ విల్ బి కన్విన్స్డ్ by this statement which you are going to talk about. Then comes the work experience. Already if you have worked in that particular field, you talk about that work experience. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ వర్క్ గురించి మీకు ఏం తెలుసు, 2-3 వాక్యాలు మీరు చెప్పగలిగి ఉండాలి. దెన్ కమ్స్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. అంటే మీ బలాలు మీ బలహీనతల గురించి కూడా మీరు మాట్లాడగలిగి ఉండాలి. స్ట్రెంగ్త్స్ అంటే మీరు అన్నీ చెప్పొచ్చు అనమాట. ఐఎమ్ వెరీ పంక్చువల్, ఐ బిలీవ్ ఇన్ పంక్చువాలిటీ అండ్ రెగ్యులారిటీ అని చెప్పొచ్చు. అదర్వైజ్ ఐఎమ్ అ హార్డ్ వర్కర్, ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్కింగ్ అని, ఐఎమ్ వెరీ సిన్సియర్ టు ద ఆర్గనైజేషన్. అలా అన్ని మీరు స్ట్రెంగ్త్స్, మీ యొక్క బలాలన్నీ చెప్పాలి. ఈ స్ట్రెంగ్త్స్ గురించి నేను ఇంకొక క్లాస్ తీసుకుంటాను. ఎన్ని రకాలుగా మీరు స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడొచ్చో ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇన్ డీటెయిల్. దెన్ కమ్స్ వీక్నెసెస్ అంటే బలహీనతలు. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఏంటి బలహీనతలు ఎలా చెప్పుకుంటాం ఇంటర్వ్యూలో అని చెప్పేసి. నో ప్రాబ్లం, యూ క్యాన్ టాక్ అబౌట్ యువర్ వీక్నెసెస్. దట్ టెల్స్ అబౌట్ యువర్ ఆనెస్టీ. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో ఇంటర్వ్యూవర్కి తెలిసిపోతుంది. వీక్నెస్ అంటే ఏమీ లేదు, అంటే ఐ డు నాట్ కన్సిడర్ టైమ్ అను, సమ్ టైమ్స్ ఐఎమ్ లేజీ అ బిట్ అని చెప్పి అది మీరు ఎలా ఎదుర్కొన్నారు. ఒక ఇన్సిడెంట్ ఏదైనా మీ లైఫ్లో జరిగి ఉంటే అదొక ఫెయిల్యూర్ లాగా మీకు అనిపించి ఉంటే ఆ ఫెయిల్యూర్ నుంచి మీరు ఏంటి నేర్చుకున్నారు, ఎటువంటి గుణపాఠం నేర్చుకున్నారు, ఎలా దాంట్లోంచి బౌన్స్ బ్యాక్ అయ్యారు, హౌ యూ హ్యావ్ బౌన్స్డ్ బ్యాక్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఫెయిల్యూర్. ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా మళ్ళీ అటువంటి బలహీనతలకి మీరు చోటు ఇవ్వరు అనే విషయం వచ్చేటట్టుగా మీరు మాట్లాడగలిగి ఉండాలి. నో ప్రాబ్లం, యూ కెన్ టాక్ అబౌట్ యువర్ weaknesses also. Then comes your mission statement. Mission statement అంటే మీరు ఆ ఆర్గనైజేషన్లో కనుక జాయిన్ అవుతే మీ యొక్క ఆశయం ఏంటి,
అంటే మీరు ఏమి చేయగలుగుతారు, ఆ ఇన్స్టిట్యూట్కి, ఆర్గనైజేషన్కి మీరు ఎట్లా ఉపయోగపడతారు. దీనికి సమాధానం చెప్పడం అంత ఈజీగా కాదు. యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ బిఫోర్ యూ అటెండ్ యువర్ ఇంటర్వ్యూ. సో దే విల్ బి ఆస్కింగ్, హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ అవర్ ఆర్గనైజేషన్, మా ఆర్గనైజేషన్ గురించి మీకు ఎలా తెలిసింది. Did never tell that yesterday night 12 o'clock I was browsing the internet అని చెప్పకూడదు మీరు. So some kind of relevance is there. I have some associate in your company అనో, లేకపోతే మీకు ఎలా తెలిసిందో, I've been studying about your company or organization అని చెప్పి అప్పుడు చెప్పాలంట మీ మిషన్ స్టేట్మెంట్. అంటే మీరు దాంట్లో మీకు ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చెప్పాలి అని అనిపిస్తే ఆర్గనైజేషన్ ఎలా మీరు పైకి తేయగలుగుతారు, అది ఒక మిషన్ స్టేట్మెంట్ లాగా, మీ యొక్క ఆశయం లాగా మీరు చెప్పాలి. ఫ్యూచర్లో మీరు ఏం చేయబోతున్నారో చెప్పాలి. సో దిస్ విల్ క్రియేట్ అ వెరీ వెరీ పాజిటివ్ opinion about yourself to the interviewer, and this will be a kind of music to the interviewer's ears. సో ఇట్లా మీరు మిషన్ స్టేట్మెంట్ ఆర్గనైజేషన్స్కి ఎలా ఉపయోగపడతారో మీరు ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇది చెప్పాలంటే. అప్పటికప్పుడు మాత్రం మీరు చెప్పలేరు. దెన్ కమ్స్ అబౌట్ యువర్ రోల్ మోడల్. మీరు ఎవరిని ఆశయంగా తీసుకుంటారు, ఎవరిని మీరు ఒక గైడ్ లాగా తీసుకుంటారో అది చెప్పాలి. అంటే వాళ్ళ వల్ల మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. వాళ్ళు మీ ఫాదరే కావచ్చు, మీ మదరే కావచ్చు, స్కూల్లో టీచరే కావచ్చు, మీ సిబ్లింగ్స్ అంటే మీ సోదరులే కావచ్చు, మీ ఫ్రెండ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా ఒక ఆథర్ కానీ, లేకపోతే ఒక పాలిటీషియన్ కానీ, రాజకీయ నాయకుల, ఎవరు మీ రోల్ మోడల్ అన్నది మీరు చెప్పగలిగి ఉండాలి. వాటి వల్ల మీరు ఏం నేర్చుకున్నారు, వాళ్ళని ఎలా మీరు గైడ్ లాగా భావిస్తారు, అది మీరు చెప్పగలిగి ఉండాలి రోల్ మోడల్లో. దెన్ కమ్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ కమ్స్. మీరు ఫ్యామిలీ గురించి కూడా చెప్పొచ్చు. సో ఇంక్లూడింగ్ మీ, దెర్ ఆర్ 4 members ఇన్ మై ఫ్యామిలీ అను, లేకపోతే మీ సిబ్లింగ్స్ గురించి ఎంతమంది ఉన్నారో మీరు చెప్పొచ్చు. చెప్పేసి మీ ఫాదర్ ఏం చేస్తారో కూడా చెప్పాలి. మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్, ఆర్ మై ఫాదర్ ఈజ్ అ ఫార్మర్. ఏంటి మీ ఫాదర్, ఆర్ మై ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. అలా మీ ఫాదర్ ఏం చేస్తారో కూడా మీరు చెప్పొచ్చు. దెన్ యూ కెన్ టాక్ అబౌట్ యువర్ మదర్. చాలా మంది ఏం చేస్తారంటే మై మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్ అంటారు. అగైన్ హౌస్ వైఫ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ కన్స్ట్రక్షన్. ఎప్పుడు కూడా హౌస్ వైఫ్ అనకూడదు అనమాట. యూ కెన్ సే మై మదర్ ఈజ్ అ హోమ్ మేకర్ అని చెప్పొచ్చు. హోమ్ మేకర్కి రీసెంట్గా ఇంకొక కొత్త టర్మ్ వచ్చింది. యూ కెన్ సే డొమెస్టిక్ ఇంజనీర్. దిస్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో యూ కెన్ సే మై మదర్ ఈజ్ అ డొమెస్టిక్ ఇంజనీర్ అని చెప్పొచ్చు. షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ది హౌస్ వర్క్ అండ్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. అలా ఒక 1 or 2 sentences about your mother. If your mother is a working person, you can also say my mother is a teacher or my mother works in so and so office అని చెప్పాలి. దెన్ కమ్స్ యువర్ లైఫ్స్ ఎయిమ్. ఇవన్నీ ఒక ఎత్తు. మీరు లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నారు అది చక్కగా మంచి అడ్జెక్టివ్స్ ఉపయోగించి చెప్పాలి. సపోజ్ మీరు టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్తున్నారు అనుకోండి, I would like to become an ideal teacher where my students take me as a role model. ఇలా చెప్పాలన్నమాట. మీరు ఒక మంచి వ్యాపారవేత్త కావాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి, I would like to become a successful entrepreneur అని. I would like to work for the cause of the nation. దేశానికి మీరు ఎలా ఉపయోగపడుతున్నారు, రీసెర్చ్ ఏం చేయాలనుకున్నారు, సమ్ కైండ్ ఆఫ్ ఎయిమ్, ఒక లక్ష్యాన్ని మీరు నిర్ణయించుకొని అది మీరు చెప్పగలిగి ఉండాలి అన్నమాట. లైఫ్ సేమ్. సో హాబీస్ గురించి కూడా, లైఫ్ సేమ్స్ ముందు హాబీస్ గురించి కూడా చెప్పాలి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనము మాట్లాడుకోవాలి. హాబీస్ అంటే చాలామంది ఏం చెప్తారంటే ఐ లైక్ రీడింగ్, వాచింగ్ టెలివిజన్, లిస్నింగ్ మ్యూజిక్ అని చెప్తారు. లిస్నింగ్ మ్యూజిక్ కూడా రాంగ్ కన్స్ట్రక్షన్. లిస్నింగ్ టు మ్యూజిక్ అనాలి. సో ఈ హాబీస్ చెప్పేటప్పుడు కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పకూడదు. వాటిని కొంచెం మనము ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి, కొంచెం డీటెయిల్గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లైక్ రీడింగ్, యూ హ్యావ్ టు సే ఐ లైక్ రీడింగ్ అండ్ రీసెంట్లీ ఐ బీన్ రీడింగ్ దిస్ బుక్ అని, ఆ బుక్ పేరు, ఆథర్ పేరు, ఆ బుక్ చదివినందువల్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది, వెదర్ యూ గాట్ ఎంటర్టైన్, వెదర్ యూ గాట్ ఇన్ఫర్మేషన్ ఆర్ వెదర్ యూ గాట్ సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్. ఆ బుక్ మీకు ఎట్లా మీకు ఉపయోగపడింది, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు ఆ బుక్ చదివితే,
అది మీరు చెప్పగలిగి ఉండాలి. సపోజ్ యువర్ ఫ్రీ టైమ్ యూ సే ఐ వాచ్ టెలివిజన్. సో సింప్లీ ఐ వాచ్ టెలివిజన్, ఐ లైక్ టు వాచ్ టెలివిజన్ అనకూడదు. వాట్ ప్రోగ్రామ్ యూ వాచ్ ఇన్ టెలివిజన్, ఆ ప్రోగ్రామ్ వల్ల మీకు ఏంటి ఉపయోగం, ఆర్ ఎట్లా 3 రకాల ఉపయోగాలు ఉంటాయి. వన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్, అండ్ వన్ ఈజ్ అ మెసేజ్ ఓరియంటెడ్ యాక్టివిటీస్. సో ఈ మూడిట్లో మీకు ఏది దానివల్ల కలిగింది, ఆ హాబీస్ వల్ల కలిగింది చెప్పగలిగి ఉండాలి. ఇంకా ఏ హాబీ చెప్పినా కూడా దానికి ఎగ్జాంపుల్స్ చెప్తూ దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయగలగాలి. ఐ లైక్ టు వాచ్ మూవీస్ అన్నారనుకోండి, ఏ రకమైన మూవీస్ చూస్తారు, రీసెంట్గా మీరు చూసిన మూవీ ఏంటి, ఆ మూవీ వల్ల మీకు ఏంటి, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, మీకు ఎలాంటి ప్రభావం కలిగింది ఆ మూవీ వల్ల. సో యూ మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ పర్టికులర్ హాబీ అండ్ ఎక్స్పాండ్ దట్ పర్టికులర్ హాబీ. ఓకే, వీడియో గేమ్స్ ఆడతాం అనుకోండి, ఏ వీడియో గేమ్స్ ఆడతారు, మీకు ఎట్లాంటి నాలెడ్జ్ వస్తుంది ఆ వీడియో గేమ్స్ వల్ల, లేకపోతే ఎలాంటి ఎంజాయ్మెంట్ వస్తుంది, అది మీరు చెప్పగలిగి ఉండాలి. So these are all some of the important aspects you have to talk about when you are introducing yourself. And lastly, you have to conclude. Once again, say thank you for them, and then you can conclude your introduction. సో ఇప్పటి వరకు నేను మాట్లాడిన ఈ విషయాలన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, చూస్తే 7 విషయాలు, కానీ దీనికి చాలా ప్రిపరేషన్ అవసరము. దీని గురించి మీరు ఒక బుక్ కానీ ఒక డైరీ కానీ పెట్టుకొని ఈ విషయాలన్నీ నోట్ చేసుకోవాలి. వితౌట్ నోటింగ్ అండ్ వితౌట్ ప్రిపరేషన్ దిస్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ విషయాలన్నీ కూడా మీరు 10-15 నిమిషాలు మాట్లాడకూడదు. 60 seconds నుంచి 2 నిమిషాల లోపు ఇవన్నీ కూడా మీరు చెప్పగలిగి ఉండాలి. అంటే అంత స్పీడ్గా అంటే మళ్ళీ గబగబ మాట్లాడకూడదు. క్లారిటీ ఉండాలి, సింపుల్గా ఉండాలి, ప్రిసైజ్గా ఉండాలి. అంటే ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ సెంటెన్సెస్ రాసుకొని 1కి 10 సార్లు చదువుకొని, బాగా చదువుకొని, మననం చేసుకొని, అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ బై హార్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు టాక్. మళ్ళీ ఇక్కడ బై హార్ట్ అంటే ఏదో బాగా చదివి అక్కడ పోయి అప్పచెప్పినట్టుగా ఉండకూడదు, మాట్లాడినట్టుగా ఉండాలి. ఫేస్లో స్మైల్ ఉండాలి, కాన్ఫిడెంట్గా వాళ్ళ కళ్ళలోకి చూస్తూ మాట్లాడగలిగా ఉండాలి. చక్కగా కూర్చోవాలి, నిటారుగా కూర్చోవాలి, మోచేతులు టేబుల్ మీద ఆనించి కూర్చొని మాట్లాడకూడదు. స్ట్రైట్గా కూర్చొని మంచిగా డ్రెస్అప్ అయ్యి ఇంటర్వ్యూలో మీరు ఇవన్నీ ప్రజెంట్ చేయగలిగి ఉండాలి. ఈ విషయాలు కనుక మీరు కరెక్ట్గా మాట్లాడితే జాబ్ మీదే. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఇవన్నీ మీరు చక్కగా మాట్లాడగలిగారు అనుకోండి, మిగతాదంతా మీ సబ్జెక్ట్ ఉంటుంది, మీ ఏరియాలోనే, కాబట్టి మీరు అవన్నీ కూడా ఈజీగా చెప్పగలుగుతారు. సో క్రియేట్ అ లాస్టింగ్ ఇంప్రెషన్ విత్ యువర్ ఇంట్రడక్షన్. హోప్ you have got enough information and hope you are all going to practice it. ఒకవేళ మీకు అవసరం ఉన్నా లేకున్నా కూడా ఈ విషయాలన్నీ ప్రాక్టీస్ చేస్తే మీ కమ్యూనికేషన్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మిమ్మల్ని మీరు బాగా పరిచయం చేసుకోగలుగుతారు, మీ గురించి మీరు బాగా మాట్లాడగలుగుతారు. సో ఈ 7 అంశాలు మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఒక్కొక్క దానికి 2 sentences or 3 sentences you write and prepare yourself. Okay? All the best.